హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విద్యాధర మునిపల్లె. ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటంటే, నాలాగే క్యాన్సర్ ఉన్నటువంటి పేషెంట్స్ కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియో చూడగానే ముందు లైక్ కొట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక వెంటనే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది క్యాన్సర్కి సంబంధించిన టిప్సే కాదండి, చాలా హెల్తీ టిప్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. మన రెగ్యులర్ లైఫ్కి ఉపయోగపడేటువంటి టిప్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా అసలు ఏ క్యాన్సర్ పేషెంట్కైనా సరే కావాల్సింది ఒకటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం దాన్ని ఎదిరిస్తామని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకి మస్ట్గా ఇంపార్టెంట్. మన చుట్టూతో ఉండేవాళ్ళు మన మీద జాలి చూపిస్తారు, అయితే ఆ జాలిని మీరు ఆస్వాదించండి. బట్ ఆ జాలిని చూసి మనం కృంగిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం క్యాన్సర్ని గెలుస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ అనేది మస్ట్గా మనకు ఉండాలి. దీనికోసం నేను ఎలా వర్కౌట్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి మీకు డైలీ నా లైఫ్ స్టైల్ ఎలాగ ఉంటుంది అన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా నేను ఫ్యామిలీతో పాటు ఉండట్లేదు, అంటే ఫ్యామిలీతోనే కలిసి ఉంటాను, బట్ పడుకునేది కానీ ఎక్కువగా నేను గడిపేది కానీ ఏకాంతంగా ఉంటాను. అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే, డాబా మీద ఒక రూమ్ ఉంది నా కోసం, అక్కడ నాకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అయితే నేను పడుకునేది కేవలం చాప మీద మాత్రమే. యాక్చువల్గా పొద్దున్న నిద్రలాగానే దేవుడిని నమ్ముతాను కాబట్టి దేవుడికి ఒక నమస్కారం పెట్టుకుంటాను. ఎదురుగా సూర్య భగవానుడు ఉంటాడు. సూర్య భగవానుడికి నమస్కారం చేస్తాను. వెస్ట్రన్ కంట్రీస్ వీళ్ళందరూ ఏం నమ్ముతారంటే, సూర్యుడిని డి విటమిన్ ఉంటుంది సూర్యుడిలో, అన్ని విటమిన్స్ సూర్యుడి యొక్క రేస్ లో మనకి తగులుతూ ఉంటాయి. ఎక్కువసేపు సూర్యుడి లైటింగ్ లో గడపడానికి చూస్తాను నేను. మనకి ఏదో ఒక విటమిన్ అనేది అందుతుంది కదా మనకి. ఏ విటమిన్ డెఫిషియన్సీ వలన వస్తుంది క్యాన్సర్ అనేది, అది రకరకాలుగా ఉంటుంది. అది ఎలాగ ఏమిటి అన్నది కూడా నేను చెప్తాను. అసలు ఒకటండి, క్యాన్సర్ అనేది అన్ని పెద్ద బూచిగా చూపించేస్తున్నారు. అదే అసలు క్యాన్సర్ అనేది నథింగ్ అనమాట. మన బాడీలో ఉన్నటువంటి ఒక చిన్న క్రిమి అండి, కంటికి కూడా కనిపించి సావదు. అది అంత చిన్న క్రిమి ఇంత పెద్ద బాడీని ఇబ్బంది పెడుతుంది అంటే అండి, మనకి ఇంత పెద్ద బాడీ ఉంది, మనల్ని ఇబ్బంది పెడుతుంది. అది దాన్ని మనం ఖచ్చితంగా చంపేస్తాం, గెలుస్తాం, చంపేస్తాం దాన్ని. మనం బతకాల. అయితే ఇక్కడ ఒకటి జరుగుతుందండి, అది ప్రాణే, మనము ప్రాణం. కాకపోతే అదేంటంటే సగం చచ్చిపోయినటువంటి ఒక కణం బతకాలని చేస్తున్న పోరాటం, దాని ఉనికిని అది కాపాడుకునే ప్రయత్నం. ఇక్కడ ఏంటంటే మనము మన బతుకు, మన ఉనికిని మనం కాపాడుకోవడానికి చేసేటువంటి యుద్ధం. ఇక్కడ జరుగుతున్నది మనకి క్యాన్సర్ కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో ఖచ్చితంగా మనం గెలవాలి అనే దానికి సంసిద్ధం అవ్వాలి. నేను లేవగానే యాక్చువల్ గా బ్రష్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ అయితే బ్రష్ చేయగలను, సెంటర్ లో అంటే మౌత్ సెంటర్ వరకు కొంతవరకు నేను బ్రష్ చేయగలను. రైట్ సైడ్ కి బ్రష్ వెళ్ళదు, అక్కడ పట్టదు నాకు. అక్కడే ఉంది మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. సో దానికోసం నేనేం చేస్తానంటే, ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, బెటాడిన్ అని చెప్పేసి ఒక మౌత్ వాష్ ఒకటి ఉంటుంది. ఇది తీసుకుంటాం. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి లోపల అల్సర్ పుండ్లు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా డాక్టర్లు రిఫర్ చేస్తారు దీన్ని. తర్వాత జర్మ్స్ ఏమైనా ఉన్నా కూడా, అందుకని మనం తినకపోయినా ఏదో ఒకటి ఫుడ్ ఐటమ్ తీసుకుంటుంటాం కదా, పళ్ళ సందులోను ఎక్కడో చోటు ఇరుక్కుంటూ ఉంటాయి అవి చర్మంలోను. అయితే అది ఇరుక్కున్నది ఏమవుతుందంటే ఇప్పుడు త్వరగా కులిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే, ఈ బెటాడిన్ అనేదాన్ని ఏం చేస్తానంటే నేను కొంత తీసుకుంటాను, కొంత వేసేసుకొని 5 ml దాకా తీసుకుంటాను. తీసుకొని దాన్ని ఒక గ్లాసులో పోసుకొని దానికి 3 వాటర్ కలుపుతాను. కలిపేసి బాగా డైల్యూట్ చేస్తాను. డైల్యూట్ చేసి బాగా పుక్కిలించేసి దాన్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా నోరంతా పుక్కిలిచ్చేస్తాను ఫస్ట్ టైం. పుక్కిలిచ్చేసి ఉమ్మేస్తాం.
తర్వాత మళ్ళా రెండోసారి కూడా ఏం చేస్తామంటే ఈసారి పుక్కిలిచ్చేది ఏం చేస్తామంటే గొంతు లోపల దాకా ఎంతవరకు మనం గొంతు లోపలికి ఆ వాటర్ పోనిస్తామో అంతవరకు కూడా పోనీయాలి లోపలికి. పోనిచ్చేసి బాగా గులకరిస్తాం అన్నమాట. అది చేస్తాం. చేసేసి మళ్ళీ బయటకు ఉమ్మేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనం తిన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, అంటే ఇదే కదా పాచి రూపంలో నాలుక మీద కానీ ఎక్కడైనా బయట నుంచి వచ్చిన ఏదైనా ఉన్నా కూడా అది ఏం చేస్తుందంటే బయటికి తీసుకొని వస్తుంది. అలా బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏమన్నా ఫస్ కానీ, అంటే గొంతు లోపల మనకి ఏమన్నా తెలియకుండా పుండుబడి అక్కడ ఫస్ ఏమన్నా ఫామ్ అయినా కళ్ళు లాంటిది ఏమైనా ఉన్నా కూడా అది కూడా బయటకు వచ్చేస్తుంది దీంతోపాటు. అది ఒకసారి చేస్తాం. రెండోసారి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అంటే మూడోసారి ఏం చేస్తామంటే టోటల్గా మళ్ళీ ఒకసారి వాటర్ తీసేసుకొని బాగా నోరంతా కూడా పుక్కిలిచ్చేసుకొని అదే వాటర్ని బయటకు ఉమ్మేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తానంటే నేను మంచినీళ్ళతో ఒకసారి నోరంతా మళ్ళీ క్లీన్ చేసుకొని గొంతు లోపల నోరు లోపల మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఉమ్మేస్తాం. సో ఇక్కడతో మౌత్ క్లీనింగ్ అనేటువంటి ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నాకు వచ్చిన మౌత్ క్యాన్సర్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తానంటే ఎర్లీ మార్నింగే వాస్తవానికి అయితే కనుక ఒక్కోసారి 3కే లేస్తాను. మ్యాక్సిమం 3:30కి లేస్తాను నేను. లేచేసిన తర్వాత నుంచి ఏం చేస్తానంటే అంటే ఇక్కడ మన మనిషి శరీరం అంతా కూడా మనిషే కాదు ఏ జీవి శరీరమైనా కూడా సెల్స్తో నిండి ఉంది. ప్రకృతి ప్రసాదించినట్లుగా గనక సెల్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఏ జీవికైనా సరే అది ఆరోగ్యంగా ఉన్నట్టు. ఎప్పుడైతే దాని యొక్క సెల్యులార్ సిస్టమ్ అనేది నాశనం అవుతుందో, అంటే ఉండాల్సిన తీరుగా కాకుండా వేరే తీరులోకి వెళ్తుందో అది అనారోగ్యం. అంతేనండి. ఇది జస్ట్ ఒక చిన్న ఫండమెంటల్. ఇదే నేను తెలుసుకుంటే ఓకే. ఇప్పుడు ఈ సెల్స్ అనేటువంటి వాటిని మనం కండిషన్లో పెట్టాలి. పాడైపోయింది, మనకి పాడవబట్టే కదా ఈ రోగం వచ్చింది. ఇప్పుడు ఈ సెల్స్ అనే వాటిని మనం కండిషన్లో పెట్టడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ 108 టైమ్స్ ఓంకారం అనేది చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ నేను 108 టైమ్స్ నేను చేయలేకపోయాను. నేను చేయగలిగినంత వరకే చేసేవాడిని. ఒక 5 సార్లు, 5 నుంచి 10, 10 నుంచి 15, 20 అలాగా వారానికి ఒక 5 చొప్పున కౌంట్ పెంచుకుంటూ వెళ్ళాను. ఒకేసారి పెంచటం కూడా అంత మంచిది కాదు మనకి. తర్వాత ప్రాణాయామం అనేది చేస్తాను. నెక్స్ట్ చేసేది ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే మనకేంటంటే ప్లస్ అయ్యేది నాడీ శుద్ధి ప్రాణాయామం అనేది ఒకటి ఉంటుంది. ఇదేంటంటే మనం ముక్కుతో గాలి పీల్చుకుంటుంటే 2 ముక్కులు ఉంటాయి కదా, 2 ముక్కు రంధ్రాలు ఉంటాయి కదా, వీటికి రకరకాల పేర్లు ఉంటాయి. సూర్యనాడని, చందననాడని రకరకాల పేర్లు పెడతారు. ఆ పేర్లు మనకి ఇప్పుడు అనవసరం. మనకైతే ఇప్పుడు మనకు పని జరగాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అవ్వండి. గాలి మొత్తం కూడా 2 ముక్కు రంధ్రాల్లో నుంచి పూర్తిగా గాలి వదిలేస్తాం. అంటే 2 ఊపిరితిత్తులలో నుంచి కూడా గాలిని బయటికి వదిలేస్తాం. వదిలేసి జస్ట్ ఒక 5 అంకెలు లెక్క పెట్టుకోండి. 1, 2, 3, 4, 5 అని లెక్క పెట్టుకోండి. ఇంకా ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలిని చాలా చిన్నగా తీసుకోవడానికి మీకు చేతనైనంత వరకు తీసుకోండి. అంటే మీరు అలా తీసుకుంటూ కూడా కౌంటింగ్ చేసుకోండి. ఒకటే కౌంటింగ్ 1, 2, 3 అంతవరకే పీల్చగలిగారు కౌంటింగ్. ఓకే, వదిలేసేయండి. వెయిట్. జస్ట్ అలా ముక్కు మూసేసి కుడి ముక్కు నుంచి ఇప్పుడు ఇటు సైడ్ 3 అంకెలే వచ్చినాయి కదా, వదిలేటప్పుడు ఏం చేస్తారంటే చిన్నగా వదలండి. 1, 2, 3, 4, 5, 6 అంతే. 6 అంకెలు వచ్చిందాక అలాగా మెల్లగా, అంటే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మన శ్వాసను మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చేసేసి క్లోజ్ చేసేయండి. 6 అయిపోగానే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి మళ్ళీ గాలి తీసుకోండి రైట్ సైడ్ ముక్కులో నుంచి. 1, 2, 3 మళ్ళీ క్లోజ్ చేసి ఎడమ ముక్కులో నుంచి 1, 2, 3, 4, 5, 6 జస్ట్ ఫినిష్. మళ్ళీ ఆ ముక్కు క్లోజ్ చేస్తాయి. ఇలాగా నేను 108 టైమ్స్ చేస్తాను. 108 ప్రాణాయామాలు ఒక పూటే చేస్తాను. ఒక పూట మాత్రమే చేస్తాను. అయితే ఇది కూడా ఒకే రోజు 108 చేయలేను.
ముందు 9 ఒక 2 వారాల పాటు 9 సెట్లు చేసేవాడిని. అంటే ఈ ముక్కుతో ఆ ముక్కుతో కలిపి, అంటే ముక్కు రంధ్రాలు, ఆ ముక్కు ఈ ముక్కు అంటే ముక్కు రంధ్రాలు కలిపి 9 చేసేవాడిని. తర్వాత ఏం చేశానంటే ఇది 2 వారాలు కంటిన్యూ చేసి తర్వాత దాన్ని ఏం చేశానంటే ఓకే కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. వచ్చిన తర్వాత మరి కొంచెం టైం అనేది తీస్తాం దాన్ని, అంటే ఇంకొంచెం పెంచుతాం. 9 నుంచి ఒక్కసారిగా 21 చేశా. 21 నుంచి 54 చేశాను. కష్టంగానే ఉంది. అయినా సరే ఇప్పుడు మనం ఎంత కష్టపడగలిగితే మన బాడీలో సెల్స్ అనేవి, టాక్సిన్స్ అనేవి బయటికి పోతాయి. ముందు ఫస్ట్ పాయింట్ అవి కరగాల. ముందు ఆ సెల్స్ అనేవి కరిగిపోవాలి. దరిద్రం అనేది మొత్తం కరిగిపోయి బయటికి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళటం కోసం అని చెప్పేసి ఈ ప్రాణాయామం అనేది చేస్తాం. లాస్ట్కి ఏం చేస్తామంటే మెడిటేషన్ అనేది చేస్తాం. ఇప్పటిదాకా చేసిన ప్రాణాయామం అంతా ఒక ఎత్తు, ఇక మెడిటేషన్ అనేది మరో ఎత్తు. ఇదేంటంటే ఇప్పటిదాకా జరిగిన ప్రాణాయామం గురించి కానీ అసలు మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, ఎంటీ మైండ్. అలాగా మైండ్ని కాసేపు అలా వదిలేస్తాం. లేదు అలా వదిలేయలేను, ఏదో ఒక ఆలోచన వస్తుంది అని అనుకున్నప్పుడు నీ శరీరంలోకి వచ్చేటువంటి శ్వాస, అంటే ఏదైతే నువ్వు గాలి పీల్చుకుంటున్నావో ఆ వచ్చే గాలిని, ఆ పొయ్యే గాలిని జస్ట్ నువ్వు గమనిస్తూ ఉన్నావు. మనం ప్రత్యేకించి పీల్చక్కర్లా, ఆటోమేటిక్గా జరిగే ఆ రెస్పిరేటరీ సిస్టమ్ని కనుక మనం జస్ట్ అలా అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే కాసేపటికి మనం శ్వాస పీల్చడం ఆపేసామేమో అన్న ఒక చిన్న భ్రాంతి కలుగుతుంది. అంత సీన్ ఏమి ఉండదు, జరుగుతూనే ఉంటుంది. జస్ట్ ఒకవేళ అలా అనిపించింది అనుకోండి, ఆ ఫీలింగ్ని ఫీల్ అవ్వండి జస్ట్ కాసేపు. ఇలా ఎప్పుడైతే మనం మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన విల్ పవర్ అనేది పెరుగుతుంది. అయితే ఇదంతా ఎందుకండి, మనం మెడిసిన్స్ వాడుతున్నాము, 4th స్టేజ్లో ఉన్నాం, బెడ్లో ఉన్నాం, బెడ్ మీద పడుకుండిపోయాము, ఇంకా అసలు లేవలేని స్థితిలో ఉన్నాము, స్లైడ్లు పెట్టించుకున్నాము. ఇట్లాంటి స్థితిలో ఉన్నా కూడా ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మళ్ళీ తిరిగి రికవరీ అవ్వగలుగుతాము అనేది చెప్తాను. కొంతమంది ఉంటారు పాపం, నోటి లోపలికి కూడా ఆహారం తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, సెల్యులార్కి న్యూట్రిషన్ అనేది ఎలా వెళ్ళాలి, ప్రతి సెల్ అనేది ఎలా యాక్టివేట్ అవ్వాలి. ఒక్కటి చెప్తానండి, ప్రతి జీవికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం ఏంటంటే తన శరీరాన్ని, తన దేహాన్ని తనంతట తానుగా రికవరీ చేసుకోగలదు. ఇది ఒక అద్భుతమైనటువంటి వరం. అలా రికవరీ చేసుకోవటానికి టైం లేదు మాకు, చాలా స్పీడ్గా కావాలి, చాలా స్పీడ్గా అయిపోవాలి అని అనుకునేటువంటి పక్షంలోనూ రికవరీకి హెల్పింగ్ కావాలి కొంతవరకు. అంటే ఔషధం అనేది, మెడిసిన్ అనేది అవసరం. ఈ మెడిసిన్ అనే దాని ద్వారా ఆయా రోగాలకు సంబంధించి పోరాడేటువంటి కణాలని లోపలికి పంపిస్తుంది ఆయా మెడిసిన్స్. లేదు జనరేట్ చేస్తుంది, బయట నుంచి ఎక్కించడం కానీ లేదు జనరేట్ చేసేటువంటి విధానం కానీ, ఈ 2 విధానాలు జరుగుతాయి. వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ దాన్ని కొన్ని కెమికల్స్ ద్వారా జనరేట్ చేస్తారు, కొన్ని కెమికల్స్ ద్వారా ఇంజెక్ట్ చేస్తారు, కొన్ని కెమికల్స్ అనేవి మనం కడుపులోకి టాబ్లెట్స్ రూపంలో తీసుకునేవి కావచ్చు. ఇలాగా తీసుకున్న ముందు ఏంటంటే మన సెల్యులార్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిని బాగు చేయడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది మెడిసిన్స్లో. కొన్ని ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే వీటన్నిటిని కూడా అధిగమించడానికి ఫస్ట్ మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే మెంటల్ కాన్ఫిడెన్స్. మన యొక్క ఆత్మస్థైర్యం అనేది చాలా ముఖ్యం. మనల్ని మనం చాలా ఉన్నతంగా ఊహించుకోవాలి. అది చాలా అల్పమైనటువంటి జీవి, అది చాలా అల్పమైంది, మనల్ని ఏమీ చేయలేదు. మన సెల్యులార్ సిస్టమ్ ద్వారా, మన యొక్క విల్ పవర్ ద్వారా, మనం తీసుకునే మందు ద్వారా, దానికి కావలసినటువంటి ఫుడ్ ద్వారా దాన్ని మొత్తాన్ని మన శరీరంలో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ అనేటువంటి ఆ జీవిని సంపూర్ణంగా సమూలంగా సర్వనాశనం చేసేస్తామనేటువంటి ఒకానొక కాన్ఫిడెన్స్ అనేది మనకి కావాలి. దానికి తగినట్టుగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.
మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూసేందుకు చాలా సంతోషం. షేర్ చేయండి, మీకు తెలిసిన గ్రూపులు అన్నింటికీ షేర్ చేయండి. ఎందుకంటే చెప్పలేము ఎవరికి ఎలాంటి అవసరం అనేది ఉంటుందో. ఎవరు క్యాన్సర్ పేషెంట్, ఎవరో ఒకళ్ళు నిజంగా పాపం అవసరంలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇది ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నానంటే, మీ అందరూ చూడటం ద్వారా, మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా, మీరు ఒక లైక్ కొట్టడం ద్వారా, మీరు షేర్ చేయటం ద్వారా మీకు ₹1 పోదు, కానీ నాకు ₹1 వస్తుంది. దాదాపుగా సంవత్సరం పైగా నేను ఇంట్లోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళి నేను వర్క్ చేయలేకపోతున్నాను, నిజంగానే చేయలేకపోతున్నాను. ఎందుకంటే పెయిన్ అనేది వస్తుందండి. పెయిన్ రాదు అని నేను అంటల్లా. మెంటల్గా మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఆ పెయిన్ అనేది వచ్చినప్పుడు వర్క్ చేయటం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని నేను యాక్చువల్గా బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా. అందుకనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. మీలాంటి వాళ్ళు చూడటం వలన, మీలాంటి వాళ్ళు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయటం వలన యూట్యూబ్ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తారు. నాకు యాడ్స్ వస్తాయి, దీనివల్ల రెవెన్యూ వస్తుంది. నేను వాడేటువంటి మెడిసిన్స్కి కావచ్చు, నేను తీసుకునేటువంటి ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. మీ అందరి సహకారం నాకు కావాలి. కనుక మిత్రులారా, మీరు ఈ వీడియో చూడగానే లైక్ చేసేయండి. అందుకని ఓకే. తర్వాత నెక్స్ట్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనేటువంటి బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి షేర్ చేయండి. మీరు చాలా వాట్సాప్ గ్రూపుల్లో ఉంటారు, టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉంటారు, మీ ఫ్యామిలీ గ్రూప్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయి, షేర్ చేయండి. ట్విట్టర్ అకౌంట్స్ ఉంటాయి, షేర్ చేయండి. ఇలా మీరు ఏ సోషల్ మీడియా వాడుతున్నా కూడా వాటన్నిటిలోనూ కూడా దీన్ని షేర్ చేయండి. అవసరంలో ఉన్నది ఎవరుంటారో మనకి తెలియదు మిత్రులారా. మనం రూపాయి దానం చేయట్లేదు, రూపాయి ఇవ్వట్లేదు. మీరు కేవలం మీరు చేస్తుంది ఒక సహాయం మాత్రమే. ఈ సహాయం అనేది ఎలా ఉంటుంది, ఈ కర్మ ఫలితాలు ఎలాగ ఉంటాయి అన్నది కూడా తర్వాత నేను చెప్తాను. అది నిజంగా మీకు, మీ ఫ్యామిలీకి, మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ అనేవి, దేవుడు బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ విద్యాధర్ మునిపల్లె, సైనింగ్ ఆఫ్.